కానీ చూడండి, అప్పుడు కారులో కూర్చొని ఏమైపోతుందో నా భవితవ్యం అని కన్నీళ్ళు పెట్టుకున్న మీరు విత్ ఇన్ 15 minutes థియేటర్లో ఆనంద భాష్పాలు అంటే అసలు ఆ ఫ్యాక్షన్ ఆఫ్ ఇది కాంట్రాస్ట్ చూసాను నేను. బాధ ఆనందం రెండు పక్క పక్కనే పావుగంటలో మీరు చెప్పినట్టు కరెక్ట్గా జరిగింది నాకు. కరెక్ట్గా ఆ రోజు ఉగాది రోజు అదనమాట. హౌ డిడ్ దట్ చేంజ్ యువర్ లైఫ్? ఈ రోజుల్లో అసలు ముందు టైటిలే చాలా డిఫరెంట్. అంటే మీరు నేను కూడా ఆ సినిమా చూశాను. టైటిల్ దగ్గర నుంచి మీరు ప్రమోట్ చేసిన విధానం, అక్కడ వచ్చిన ఆ డైలాగ్స్ దగ్గర నుంచి, సీన్స్ దగ్గర నుంచి, ఇట్ వాస్ టోటలీ ఆఫ్ ట్రాక్ అండి. అంటే ఇప్పటి వరకు తీసిన ఒక సినిమాలు ఒక లెక్క, ఈ రోజుల్లో ఇట్స్ టోటలీ డిఫరెంట్ ట్రాక్. ఇట్స్ నాట్ అ ఫార్ములా సినిమా, పెద్ద హీరోలు లేరు, అలానే పోనీ కొన్ని సాంగ్స్ లేకపోతే డ్యూయెట్లు, గ్రూప్ సాంగ్స్, వాట్ ఎవర్. అంటే దెర్ ఇస్ అ ఫార్ములా ఇన్ ఫిల్మ్స్. అది ఏమీ లేకుండా దాన్ని మొత్తాన్ని తోసేసి యు హావ్ మేడ్ అ ఫిల్మ్. అంటే నేను ఇదంతా కావాలని వాంటెడ్గా తయారు చేసింది కాదు, నాకు వచ్చింది అది. అంతే, నాకు వచ్చింది. అంటే ఒక్కొక్క డైరెక్టరు పుట్టినప్పుడు తెలియకుండా వాళ్ళ వైపు ఆడియన్స్ ఒక్కసారి తిరిగి చూస్తారు. రాజమౌళి గారు స్టూడెంట్ నెంబర్ 1తో వచ్చినప్పుడు అసలు ఎమోషన్ సీన్స్ అద్దరగొట్టేశాడు అని ఒక్కసారి అందరం తిరిగి చూసాం. అంటే ఫ్యూచర్లో మేబీ ఆయన ఇంత సాధిస్తాడని, ఒక బాహుబలి రేంజ్కి వెళ్తాడని, అంటే అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు పట్టిన. అలాగే త్రివిక్రమ్ గారు స్వయంవరం సినిమాకి డైలాగులు రాసిన దగ్గర నుంచి ఎవరు బలి రాసే డైలాగులు, చిరునవ్వుతో డైలాగులు అసలు అప్పుడు చెప్పుకున్నాం. అట్లా తెలియకుండా నా స్టైల్ ఇదని ఆడియన్స్ గుర్తించి నేను ఇన్నాళ్ళు ఉంటాననే ఏదో ఇది అలా పుట్టిందేమో అనిపించింది మేబీ. అంటే నాకు తెలిసిన సినిమా అది. నేను మళ్ళీ వాంటెడ్గా మనం ఇక్కడ ఇవి చేయాలి అవి చేయాలని కూడా నాకు తెలీదు. ఎందుకనంటే సినిమాని ఒక జెన్యున్గా నలుగురు మధ్యన జరుగుతున్నట్టు అని అనుకుంటాను నేను. అంటే బేసిక్ ఎమోషన్స్ నేను ఎలా బతికానో నాలాగానే సినిమా ఉండాలని అనుకుంటా. అంటే ఒక ఊహా చిత్రాలు వేరు, ఇది వేరు, ఇదంతా వాస్తవం. సినిమాని రియలిస్టిక్గా తీయాలని అనుకుంటాను అనమాట. నేను ప్రేమ కథ చిత్రంకి అట్లా కొద్దిగా భయపడ్డాను. యాక్చువల్లీ ఏంటంటే సినిమా టేక్ ఆఫ్ న్యాచురల్గా తీసుకున్నాను. అంటే కామ్గా కూల్గా కూర్చుని ఇదని వాళ్ళు మాట్లాడుకునే భాష అంతా నార్మల్గా ఉంటుంది. బట్ ఇంటర్వ్యూలకి దెయ్యం వస్తుంది, అది సోషియో ఫ్యాంటసీ, మామూలు ఫ్యాంటసీ అది. ఆ దెయ్యం వచ్చి కొట్టడం కామెడీ అంటే నాకు భయం వేసింది యాక్చువల్గా. దెయ్యం ఇట్లా వచ్చి కొట్టు అక్క నువ్వు వచ్చావని అడుగు కొడుతున్నప్పుడు సప్తగిరి నాకు ఎక్కడో ఏంటంటే మరి ఎటకారం అయిపోద్ది ఆ దెయ్యం. ఇది అంటే మనం సీరియస్గా తీసుకున్న సినిమా ఇది మనం ఏదో బొమ్మలాట్లాగా అయిపోద్దని భయం వేసింది నాకు. బట్ ఆ సినిమా అదొక ట్రెండ్ సెటర్ అయిపోయింది. అది స్టిల్ ఎప్పటికీ యాక్చువల్గా హర్రర్ కామెడీ ఫాలో అవుతున్నారంటే అంటే నేను నిజంగా హర్రర్ కామెడీ అంటే దెయ్యం పక్కన కూర్చోబెట్టి ఇలా కమెడీన్స్ నవ్వించాలని నేను అనుకోకుండా నిజంగా ఒక నలుగురు ప్లేస్లోకి వెళ్ళారు. అందులో తెలియకుండా నేను ఫస్ట్ హాఫ్లోనే కమెడీని పెట్టేసుకున్నా. ఇలాంటి తింగరోడిని ఒక దెయ్యం కొట్టడానికి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనేది వాడు కథలోకి వచ్చిన తర్వాత ఊహించుకుంటే నేను నిజమే కదా ఇది అసలు ఇలాంటి తింగరోడిని కొట్టదు కదా నిజంగా మామూలుగా. అందులో పెచ్చగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఆడి బిహేవియర్కి నిజంగా ఎలా తీస్తే బాగుంటుంది అన్న థాట్ ఆ 20 seconds మంచి ఎపిసోడ్స్ వచ్చినాయి 20 minutesకి. అది థియేటర్ని అంతా షేక్ చేస్తాను అసలు ఊహించలే. నేను ఆ సినిమాకి టైటిల్ వేసుకోవడానికి కూడా అందుకే భయపడ్డా. ఆ సినిమా మా ఫ్రెండ్స్ ఎవరో చూసిన వాళ్ళు వద్దు ఇది సినిమా అసలు ఆడదు, ఇది ఏం చేసినా ఆడదు, నా మాటని నీ పేరు తీసి కెమెరామెన్ పేరు ఎవరి పేరు వేసేసేది, ఎందుకంటే నీకు ఒక బ్రాండ్ ఇది ఏంటంటే నన్ను ఏదో డబుల్ మీనింగ్ డైలాగులు రాసి ఇవ్వటం వల్లే సినిమా హిట్ అయిందని అనుకుంటున్నారు, అది కాదు, నేను వేరే అని ప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఇది చేశాను అనమాట. అది నాకు తక్కువ బడ్జెట్లో అయిపోవాలి, నలుగురు ఆర్టిస్టులు ఒకే రూమ్లో అయిపోవాలని. సుధీర్ బాబు గారు ఏంటంటే ఈ రోజుల్లో దగ్గర నుంచి కూడా సార్ ఆయన ఎందుకో పాపం నన్ను నమ్మాడు. ఆయన మా ఆఫీస్కి వచ్చి నాకు సినిమా ఒకటి చేయండి అని అడిగాడు. ఆయన అడిగిన దానికి నిజంగా పాపం ఆయన అడిగాడు ఏదో ఒకటి చేయాలని ఒక చిన్న తపన ఉండేదన్నమాట.
ఆ దాంతోనే నాకేంటంటే ఏమంటే ఇది ఇలా నా దగ్గర ఒక చిన్న లైన్ ఉందని బేసిక్ లైన్ చెప్పా, ఒక 10 నిమిషాల్లో చెప్పిందని. 2-3 లైన్ చెప్తే ఆయన ఇది సెలెక్ట్ చేసుకున్నాడు. ఇది చేద్దామంటే బాగుంది, వెరైటీగా ఉందన్నాడు. సరేనండి ఓకే, కానీ కథ ఏం లేదు, నేను రోజు రాసుకుంటూ తీస్తూ ఉంటా అన్న. పర్లేదండి నో ప్రాబ్లం అన్నాను. ఏ రోజుకి ఆ రోజు వెళ్ళి షూటింగ్కి వెళ్ళి రాసుకుంటూ తీస్తూ ఉండేవాడిని. హాయ్, దిస్ ఇస్ మారుతి, యు ఆర్ వాచింగ్ డైలాగ్ విత్ ప్రేమ ఆన్ ఐ డ్రీమ్ మీడియా.